రవికుమార్ గారు గుడ్ మార్నింగ్. ఎస్, మొత్తం మీద నిన్న కడియం శ్రీహరి ఒక మాట అయితే అన్నారు, అభివృద్ధి కోసం నేను అక్కడికి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నా అని చెప్పేసి క్లారిటీ ఇచ్చారు. అంటే ఏంటి, బీఆర్ఎస్ లో ఉంటే అభివృద్ధి జరగదని అనుకుంటున్నారా? మీ ఎమ్మెల్యేలు ఇంకా ఇదే కంటిన్యూ అవుతుంది, ఒక్కొక్కరుగా అందరూ కూడా కాంగ్రెస్ కి క్యూ కడతారా? అండ్ ఇంకోటి, రేవంత్ రెడ్డి కూడా ఒక మాట అన్నారు, కండవ కప్పుకుంటే పార్టీ మారినట్టు అని చెప్పేసి అంటున్నారు. ఇందాక అనిల్ గారు కూడా ఒక మాట అయితే అన్నారు, సిఎల్పి మీటింగ్లలో లేరు, అఫీషియల్ గా మాకు ఏది లేదు కాబట్టి దాన్ని మేమంతా కన్సిడర్ చేయమని చెప్పేసి అంటున్నారు. అంటే వాళ్ళు పార్టీ మారినట్ట ఏంటి ఆ క్లారిటీ బీఆర్ఎస్ కుంద పని? సునీత గారు, ముందుగా మీకు జర్నలిస్టు వీక్షకులకి, ప్యానల్ ఉన్నటువంటి మిత్రులు కల్లూరు శ్రీనివాస్ రెడ్డి గారు, అనిల్ గారు, సోదరి శ్రీవాణి గారికి అందరికీ గుడ్ మార్నింగ్ అండి, నమస్కారం. ఇప్పుడు మీరు చెప్పిన విషయంలో సరే కండవ కప్పుకుంటే పార్టీ మారినట్ట కాదా అన్నది ఒకసారి పక్క పెడితే, మరి ఎట్లయితే పార్టీ మారినట్టో మరి రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు చెప్తే సరిపోతుంది కదా. సింపుల్ లాజిక్. పార్టీ మారినట్టు ఎట్లా అన్నది ఒక డెఫినేషన్ ఇస్తే అయిపోతుంది. ఎందుకంటే అదే కాంగ్రెస్ పార్టీ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకువచ్చింది ఈ దేశంలో రాజీవ్ గాంధీ గారు. అది ఇంకా ఎఫెక్టివ్ అమలు చేస్తాం, ఇంకా సరిగ్గా అమలు కావట్లేదు, ఎఫెక్టివ్ అమలు చేస్తామని మొన్ననే పోయిన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఏఐసిసి మేనిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇంకేం చెప్పింది దాంట్లో ఉన్నటువంటి ఒక నైన్త్ సెక్షన్ ని కూడా మారుస్తామని చెప్పింది, సవరిస్తామని చెప్పింది, ఎఫెక్టివ్ గా సమర్థవంతంగా అమలు చేయడం కోసం చెప్పింది. రాజ్యాంగం పట్టుకొని తిరుగుతుంది, పొద్దులేస్తే మాట్లాడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ విషయంలో సమాధానం కానీ మిగతాది కానీ కడియం శ్రీహరి గారు, లేకపోతే పార్టీ మారినటువంటి ఇంకా 10 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు కాదు ఇవాళ చెప్పాల్సింది. రాహుల్ గాంధీ గారు దానికి సంబంధించి వాళ్ళ విధానం ఏందో చెప్పాలి, పార్టీ మార్పు. ఎందుకంటే రాజ్యాంగ పరిరక్షకులం, రాజ్యాంగంలో ఈ దేశంలో రాజ్యాంగాన్ని మేమే కాపాడతాం అని చెప్పేసి నిరంతరం మాట్లాడుతున్నారు. ఆఖరికి రాజ్యాంగాన్ని పట్టుకొని ప్రతి పార్లమెంట్ సభ్యుడు కూడా ప్రమాణ స్వీకారం చేయించిండ్రు. ఎక్కడ సందర్భం వచ్చినప్పుడల్లా అదే మాట్లాడుతున్నారు. కాబట్టి చెప్పండి ఏంది మరి. అంటే పార్టీ సరే, మీరు అంటున్నారు కదా, మీరు అంటున్న దానికి ఇందాక ఒక పాయింట్ అయితే వచ్చింది. ఏంటి అంటే ఈ ఫిరాయింపుల గురించి అదేదో రేవంత్ రెడ్డి అన్నదో కేటీఆర్ అంటున్నారు, ఇవన్నీ విషయాలు పక్కన పెడితే అసలు స్టార్ట్ చేసిందే మీరు 2014 నుంచి మాట్లాడితే బెస్ట్ అని చెప్పేసి అన్నారు. నేను అందుకే ఆ పాయింట్కే వస్తున్నాను, బరాబరే చెప్తాను. అనిల్ గారికి సోదరులకు తెలుసో లేదో తెలియదు, ఈ యజ్ఞాన్ని మొదలు పెట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2006లో. ఇదే టిఆర్ఎస్ పార్టీ ఒక మిత్రపక్షంగా కలిసి 2004లో ఎన్నికలు పోటీ చేసింది. 26 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 10 మందిని మిత్రధర్మాన్ని కూడా వదిలిపెట్టి 10 మందిని చీల్చి పార్టీని, ఆ టిఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా, అస్తిత్వం లేకుండా ఆ పార్టీని అప్పట్లోనే టిఆర్ఎస్ పార్టీని దెబ్బతీయాలి, రాజకీయంగా భూస్థాపితం చేయాలనేటువంటి కుట్ర చేసేటటువంటి దుర్మార్గమైనటువంటి నీతి భాగ్యమైనటువంటి యజ్ఞాన్ని మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇది చరిత్ర వాస్తవం కాదు కదా, నిజం కదా, వాస్తవమే మారిపోదు కదా, ఇది నిజం కదా. ఆ తర్వాత 2014లో ఎక్కడ మొదలైందండి, ఎప్పుడు మొదలైందండి? ఊరికే మొదలైందా? 2014లో కింద మీద పడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్న రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ ఏర్పడింది, రాష్ట్రం ఏర్పడింది, సొంత మెజార్టీతోనే ఏర్పడింది. అప్పటికి ఆ ఏర్పడినటువంటి ప్రభుత్వాన్ని అస్థిరపరచడం కోసం తెలంగాణని విఫల ప్రయోగం చేయడం కోసం ఆ రోజు ఇదే చంద్రబాబు నాయుడు, ఇప్పుడు మా సోదరులు అనిల్ గారు టీడీపీ మీద చాలా విపరీతమైన ప్రేమను ప్రదర్శిస్తున్నారు, చాలా సంతోషం. కానీ ఇదే చంద్రబాబు నాయుడు ఆ రోజు రేవంత్ రెడ్డి ద్వారా అస్థిరపరచడం కోసము జరిగినటువంటిది ప్రత్యక్షంగా దొరికింది కదా. ఓటుకు డబ్బులు ఇస్తూ రేవంత్ రెడ్డి గారు దొరికిపోయినారు కదా, అక్కడ కదా దొరికింది. అప్పుడు కదా ఈ ప్రహసనం మొదలైంది. అనివార్యంగా అప్పుడు ఇది ఎక్కడో జరుగుతుందని చెప్పేసి వచ్చినప్పుడు టీడీపీ ఇవాటిలాగా కాదు, కంప్లీట్ టీడీపీ అనేదే మొత్తం శాసనసభ పక్షమే టిఆర్ పార్టీలో మెర్జ్ అయింది. అది రాజ్యాంగం అనుమతించింది. ఒకసారి చెక్ చేసుకోండి.
ఊరికి మాట్లాడితే కాదు, రాజ్యాంగం అనుమతించింది. ఓకే.